సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తెలంగాణకు ఒక 25 లక్షల ఇల్లు ఇవ్వండి, మేము పెద్ద ఎత్తున ప్రభుత్వ గృహ నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం, 5 లక్షలు 6 లక్షల రూపాయల సాయాన్ని అందజేయబోతున్నాం, మీరు కేంద్రం ఇచ్చే ఆవాస్ యోజన ఇండ్లను 25 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినారు. ఐటీఐఆర్ను గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద చడి చప్పు లేదు, అది కూడా ఈమని అడిగిండు. సింగరేణిలో మూడు బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టినరు. ఆ వేలానికి పెట్టిన బొగ్గు బ్లాకులను సింగరేణికే ఎలాంటి వేలం లేకుండా నామినేషన్ పద్ధతిగా ఇవ్వాలని కోరినరు. చూద్దాం వీళ్ళ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి, ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళ మొర ఎంత మేరకు ఆలకిస్తారో చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం, రాజకీయాలు ఎన్నికల వరకే, అందుకే ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. మా పాలనకు మార్కుగా మూసీ నది అభివృద్ధి. ఢిల్లీ ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు. కేసీఆర్ గారు ఢిల్లీతో ఘర్షణ పెట్టుకున్నాడు, ఘర్షణ పెట్టుకోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని ఆయన నిన్న చిట్చాట్లో మాట్లాడినారు. ఓకే, ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, చిట్చాట్లో మాట్లాడిండు. అదే నిజమైతే మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారాన్ని మీరు ఎందుకు చేసిండ్రు? బీజేపీ బీఆర్ఎస్ ప్రచారం వాళ్ళు ఒకటే, వీళ్ళ కోటెత్తే వాళ్ళ కోటేసినట్టే. అన్నింటికీ అంటే నరేంద్ర మోదీ గారికి కేసీఆర్ అన్నింటిలో సపోర్ట్ చేస్తున్న మీరెట్లా ఎన్నికల సమయంలో ప్రచారం చేసినారు? ఇప్పటికీ అదే నరేటివ్ ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? నిజంగానే కేసీఆర్ కేంద్రంతో ఘర్షణ పడే ఉంటే మరి వాళ్ళిద్దరు ఒకటెట్లయితారు? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వేరువేరు కాదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడినప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలందరికీ ఆయన ప్రతినిధి.